ఏం లేదు లలిత. అబ్బబ్బా, మీరు మరీ పసిపిల్లల కన్నా అన్యాయం అయిపోయారు. మా వారు ఎప్పుడు ఇంతే చంద్ర, మెత్తని మనసు. ఒకరి కష్టాలు చూసినా విన్నా ఓర్చుకోలేరు. ఏమండి, మీకు కాస్త ఇబ్బంది అయినా వెళ్ళి ఆ సత్యాన్ని వెంటనే ఇంటికి పంపండి. అలాగే పంపుతాను. ఎక్కడికి మీరు వెళ్ళేది? ఎవరిని మీరు పంపేది? ఎందుకండి ఈ నాటకం? మీరు వేషం మార్చొచ్చు, భార్యని ఏం మార్చొచ్చు, కానీ మీ రక్తాన్ని మార్చుకోలేరు. కన్న బిడ్డ సావ బ్రతుకుల్లో ఉంటే ఒక్కసారి చూడటానికైనా రాలేకపోయాడు. వాడు వెళ్ళిపోయాడు. కనీసం కడసారి చూపైనా చూసుకుని వాడికింత మట్టేయండి. చంద్ర, ఏమిటి అంటున్నది? ఆయన ఎవరనుకున్నావు? ఈ ఎస్టేట్కి యజమాని, నాకు తాళి కట్టిన భర్త. ఈ తాళి కట్టింది కూడా ఈయనేనమ్మా. చంద్ర, నీకు నిజంగా మర్చిపోయినట్టుంది. బాబు పోవడంతో మతి భ్రమించి ఎవరెవరో తెలుసుకోలేకపోతున్నావు. నువ్వు ఇంటికి వెళ్ళి నేను మీ ఆయన ఎక్కడున్నా వెతికించనక్కర్లేదమ్మా. కళ్ళెదుతున్న మనిషిని నా వెంట పంపితే చాలు. కన్న బిడ్డ ఏటో దూరం అయ్యాడు. కట్టుకున్న భర్తను కూడా నాకు దూరం చేయకండి అమ్మా. మీ కాళ్ళు లే. ఆనాడు తప్పిపోయిన నా బిడ్డను నాకు దక్కించావని నీ మీద నాకు అభిమానం ఏర్పడింది. నువ్వు నా స్వంత మనిషి అనుకున్నాను. నీకు రుణపడ్డానని, ఆ రుణాన్ని ఎలాగైనా తీర్చుకోవాలని అనుకున్నాను. కానీ నువ్వు ఆ అభిమానాన్ని ఆసరా తీసుకుని ఇంత తెగిస్తావనుకోలేదు. ఈనాడు నా భర్తనే నీ భర్తను చెప్పడానికి సిద్ధమయ్యావంటే ఇంతకన్నా దురాశ ఇంకేమైనా ఉంటుందా? ఇది దురాశ కాదమ్మా, నా దురదృష్టం. భర్త కోసం సాటి ఆడదాన్ని బ్రతిమాలాల్సి వచ్చింది. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, ఈయనే నా భర్త. కావాలంటే వారిని అడగండి. ఏమండి, వింటున్నారా? చంద్ర ఏమంటుందో వింటున్నారా? మాట్లాడలే. ఆమెకి ఏ విధమైన ఆందోళన కలగకూడదు, అప్సెట్ చేసేవేది జరగకూడదు. అలాంటివి జరిగితే మళ్ళీ ఆమె పిచ్చిదైపోవడమే కాదు, ప్రాణాపాయం కూడా. మాట్లాడేవండి. లలిత, ఆవేశపడకు. బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఏవేవో అంటుంది. ఆమె అన్నంత మాత్రం నేను ఆవిడ భర్త అవుతాను. ఏమన్నారు? మీరు నా భర్త కాదా? నువ్వెవరో నాకు తెలియదు, నిన్నెప్పుడూ చూడలేదు. నేనెవరో మీకు తెలియదా? నన్ను మీరెప్పుడూ చూడలేదా? ఏది, నా ముఖం చూసి చెప్పండి. మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. చచ్చిపోయిన మన బాబు మీద ఒట్టేసుకుని చెప్పండి. నేను మీ భార్యను కాను. ఇప్పుడు నీకేం చెప్పినా ప్రయోజనం లేదు. నువ్వు వినే స్థితిలో లేవు. సృష్టిలో మనిషిని పోలిన మనుషుల్లోచ్చు. అందువల్లే నన్ను నీ భర్తగా అనుకుంటున్నావు. ఆ మాట వద్దు. మీ ఇష్టం. మీరెక్కడైనా ఉండండి. మీరింటికి రావద్దు. బాబును పూడ్చిపెట్టడానికి కూడా రావద్దు. కానీ నేను మీ భార్యని కాదని మాత్రం అనకండి. ఒకప్పుడు నా శీలం కాపాడడానికి మీ ప్రాణాలకు కూడా తెగించారు. ఈనాడు నా శీలం, మానం, మర్యాద మంట కలపడానికి మీరే సాహసించారు. నన్ను మీ భార్య కాదన్న తర్వాత నేను బ్రతకడం అనవసరం. వద్దండి, ఆ మాట మాత్రం అనదు. లలిత, ఏమైంది? రంగనా, రంగనా, అయ్యా త్వరగా వెళ్ళి తీసుకురా. చంద్ర, ఒక ప్రాణం ఎటు పోయింది. మరో ప్రాణం పోవడానికి నువ్వు కారకురాలు కావద్దు. దయచేసి వెళ్ళు. రంగనా, ఆయన తీసుకెళ్ళి ఇంటి దగ్గర దింపా. అక్కర్లేదు. నేను వచ్చేటప్పుడు ఒంటరిగానే వచ్చాను, వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళగలను. కానీ ఒక్క మాట, మగవాడికి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చు, ఆడదానికి మాత్రం ఒక్కడే భర్త. లలిత, ఎలా ఉంది? చంద్ర ఏమైంది? వెళ్ళిపోయింది. ఏమండి, చంద్రకు మీకు ఎలాంటి సంబంధం లేదుగా. నన్ను మీరు అన్యాయం చేరుగా. చెప్పండి, నా మీద ఒట్టేసి చెప్పండి. లలిత, నీ మీద ఒట్టు. చంద్రకు నీ భర్తకు ఎటువంటి సంబంధం లేదు. నీ భర్త నిన్ను ఏనాటికి అన్యాయం చేయడు. నా మాట నమ్ముతాను. మిమ్మల్ని నమ్మకపోతే బ్రతకలేనండి. సరే, లే, రెస్ట్ తీసుకో.
నా దైవానికి మీరు నన్నెంత అకారణమైన దయతో చేరతీశారు, అంతే అకారణమైన నిర్దయతో దూరం చేశారు. ఈ జన్మకు నేను చేసుకున్న పుణ్యం అంతే. ఇక నా బ్రతుక్కి అర్థం లేదు. మీరు కాదన్నా మీరు కట్టిన మాంగళ్యం ఇంకా నా మెడలోనే ఉంది. అది వచ్చే జన్మలోనైనా మనల్ని కలుపుతుందనే ఆశతో వెళ్ళిపోతున్నాను. అమ్మా నాన్న లేని మీ బాబు వాళ్ళ నాన్నమ్మ పక్కనే నిద్రపోతున్నాడు. మీ అమ్మను చూడడానికి ఎటు వస్తారుగా, అప్పుడు వాడిని చూడండి, వాడికింత మట్టి వేయండి. దాంతో మీ బాధ్యతే కాదు, బంధాలు తీరిపోతాయి. మన జ్ఞాపకాలు మీ మనసు నుంచి తుడిచివేయండి. అవి మీ ఆనందానికి అంతరాయం కాకూడదు. చంద్ర, చంద్ర, ఎంత పని చేశావు చంద్ర. అమ్మా, ఆడిన మాట తప్పొద్దన్నావు కదా, అది నీ మనవణ్ణి కోడల్ని బలి తీసుకుంటమ్మా, బలి తీసుకుంది. నేనా అమ్మా? అవును డాడీ, నీకోసం కాచు కూర్చున్నాను. కేక్ కట్ చేయాలి, హ్యాపీ బర్త్డే చెప్పాలి, పాట పాడాలి. రా డాడీ. డాడీ, ఒక పాట పాడు డాడీ. నేనా? పిల్లలంతా ఉన్నారుగా, మీరు పాడండి. నువ్వే పాడాలా? బాస్, మీట్ మిస్టర్ సింగారాం సేట్. చాలా సంతోషం, చాలా సంతోషం. మిమ్మల్ని కలవడం మాది అదృష్టం. బాస్, మీది వాయిస్ టెలిఫోన్ లో వింటూ ఉంటే ఎంత తీపిగా ఉంది. ఆయా లతా మంగేష్కర్ చెవులో పాడుతున్నట్లు ఉంది. అచ్చి బాత్, అచ్చి బాత్, అచ్చి బాత్. అరే రే, ఎంత చక్కని భవనం, ఎంత చక్కని భవనం. పెద్ద పెద్ద మంత్రులు ఉండవలసింది కదా ఇది. ప్రయాణం బాగా సాగిందా? బాగా టైర్ అయినట్టున్నారు. స్నానం అది చేసి రెస్ట్ తీసుకోండి. మా దగ్గర టర్కిష్ బాత్ స్పెషల్. అరే టర్కిష్ బాత్? అరే దాని మాట వినలేదు, మేము ఇంతవరకు జన్మలో చూడలేదు కదా. అందుకే మీరు తప్పకుండా చూడాలి. అచ్చి బాత్. ఒకసారి చూస్తే జీవితంలో ఎప్పుడు చూడండి. అచ్చి బాత్, అచ్చి బాత్. హాయ్ రామ్, కళ్ళు జిగ్ 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 జిగ్. ఇది బాత్రూము కాదు, స్వర్గం. పోతే పోయింది హెడ్ డబ్బు. ఇది దేవతలు అనుభవించవలసింది కానీ ఇక మనుషులు అనుభవించవలసింది కాదు. చూడండి, ఇప్పుడు దయ్యమంటూ జిల్లున ఒక గ్యాస్ వదులుతాం. అచ్చీబా, దాన్ని పీల్చారంటే 50 ఏళ్ల మనుషుల్లా 25 ఏళ్ల మనుషులుగా తయారవుతారు. అరే నాది 45 ఏళ్ళు అండి. అయితే 15 ఏళ్ల కుర్రలాగా తయారవుతారు. అచ్చీబా, అరే రే రే, ఇది సమాచారం తెలిసి ఉంటే నాది బీబీని తీసుకొచ్చి ఉండేవాడిని. అరే బీబీ, నన్ను క్షమించురా. బెటర్ లక్ నెక్స్ట్ బ్యాచ్. అచ్చీబా, అచ్చీబా. చూడండి తగ్గి, అటు ఇటు కదలకూడదు, మెదలకూడదు, కళ్ళు మూసుకునే ఉండాలి. అచ్చీబా. అరే 6 నిమిషం పిలిస్తే చాలు. 6 నిమిషము ఏమి కర్మ అండి, కావాలంటే 1 గంట పిలుస్తాను. నేను నీళ్లలో పడితే 1 గంటకు కానీ వెళ్ళను. ఉంచండి. టోపీ కానీ పెట్టే పట్టుకున్నావు, టోపీ కూడా పట్టుకో. ఎస్ ప్లీజ్. కళ్ళు మూసుకోండి. బాప్రే బాప్, ఇది స్నానం చేసేది కాదు, ప్రాణం తీసే గ్యాస్. బచావ్, బచావ్. రే ఉల్లు కా బచ్చా, తలుపు తీరా, తలుపు తీ. దర్వాజా ఖోలో, దర్వాజా ఖోలో. మేరా బీబీ.